బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ రిమాండ్ రిపోర్ట్ లో కీలక అంశాలు వెలుగు చూశాయి. లేఅవుట్ అనుమతుల కోసం భారీగా లంచాలు డిమాండ్ చేసినట్లు రిమాండ్ రిపోర్ట్ లో తేలింది. అప్లికేషన్లలో తప్పులున్నాయని శివబాలకృష్ణ లాభాలు పొందారు. ఫ్లాట్ల నిర్మాణాల్లో విల్లాలను సైతం లంచంగా తీసుకున్నట్లు అధికారులు గుర్తించారు. శివబాలకృష్ణ ఆధ్వర్యంలో హెచ్ఎండిఏ రేరాలో భారీగా అక్రమాలు జరిగినట్టు తెలిపారు. హెచ్ఎండిఏలోని 3 జోన్లపై శివబాలకృష్ణకు మంచి పట్టుందని తెలిపారు. శివబాలకృష్ణను కస్టడీలోకి తీసుకున్నాక బ్యాంక్ లాకర్లను ఓపెన్ చేయనున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. అలాగే శివబాలకృష్ణకు సహకరించిన అధికారులపై కూడా విచారణ చేయనున్నారు. శివబాలకృష్ణ ఆధ్వర్యంలో హెచ్ఎండిఏ రేరాలో భారీగా అక్రమాలు జరిగాయని గుర్తించారు అధికారులు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శశిని తెలుసుకుందాం. శశి, బాలకృష్ణ ప్రస్తుతం రిమాండ్ లో ఉన్నారు. అతనికి సంబంధించిన అంశాల మీద ఇప్పటికే దర్యాప్తు వైపు కొనసాగిస్తున్నారు. అలాగే బాలకృష్ణ రిమాండ్ తరలించేటటువంటి సమయంలో రిమాండ్ రిపోర్ట్ లో కొన్ని అంశాలను పేర్కొన్నట్టుగా తెలుస్తుంది. లేఅవుట్ అనుమతుల కోసం లంచాలు భారీగా డిమాండ్ చేసినట్టుగా కూడా ఇటు ఏసీబీ అధికారులు తమ రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నట్టుగా తెలుస్తుంది. అప్లికేషన్ ఫిల్అప్ చేసేటప్పుడు అందులో ఏవైనా తప్పులు ఉంటే కనుక ఆ తప్పులను సాటిగా చెప్పి ఆ యొక్క లాభాలను కూడా భారీగా పొందినట్టుగా కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు పేర్కొంటూ ఉన్నారు. ఏదైనా ఫ్లాట్ నిర్మించేటప్పుడు అందులో లోపాలు ఏవైనా ఉంటే వాటిని కూడా క్యాష్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. మరోవైపు నిర్మాణ సంస్థలకు అనుమతించేటువంటి సందర్భంలో ఆ ఫ్లాట్లు నిర్మిస్తున్నటువంటి సమయంలో విల్లాలను కూడా లంచంగా తీసుకున్నట్టుగా కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు గుర్తించినట్టుగా తెలుస్తోంది. బాలకృష్ణ ఆధ్వర్యంలో ఇటు హెచ్ఎండిఏతో పాటు ఆ తర్వాత రెరాలో కూడా భారీగా అక్రమాలు చోటు చేస్తున్నట్టుగా ఏసీబీ అధికారులు భావిస్తూ ఉన్నారు. హెచ్ఎండిఏలోని 3 జోన్లపై బాలకృష్ణకు మంచి పట్టు ఉండడంతోనే ఈ 3 జోన్లలో భారీగా అక్రమాలుగా జరుగుతున్నట్టుగా కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు భావిస్తూ ఉన్నారు. సుదీర్ఘంగా కీలకమైనటువంటి పోస్టులలో బాలకృష్ణ పనిచేశారు కాబట్టి ఆయా పోస్టుల్లో పనిచేస్తున్నప్పుడు విపరీతమైనటువంటి అవినీతికి పాల్పడ్డారంటూ కూడా ఏసీబీ అధికారులు భావిస్తున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. మరోవైపు బాలకృష్ణకు సహకరించినటువంటి అధికారులు ఎవరు అన్న అంశాల గురించి కూడా ఏసీబీ అధికారులు ఆరా తీస్తూ ఉన్నారు. అందుకు అనుగుణంగానే ఎవరెవరైతే సహకరించారో ఆ అధికారులందరి మీద కూడా కొరడా జులిపించేందుకు ఇప్పటికీ సిద్ధమైనట్టుగా కూడా తెలుస్తోంది. ఇక హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ బాలకృష్ణను ఇటు వారం రోజుల పాటు కస్టడీకి కోరేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. అందుకు అనుగుణంగా కస్టడీ పిటిషన్ కూడా కోర్టులో దాఖలు చేయబోతున్నారు ఏసీబీ అధికారులు. ప్రధానంగా బాలకృష్ణ ఆమోదించినటువంటి ఫైల్స్ ఏవైతే ఉన్నాయో, ఆయన కీలకమైన పదవుల్లో పోస్ట్ లో ఉన్నప్పుడు ఆయన ఆమోదించినటువంటి ఫైల్స్ ఏవైతే ఉంటాయో ఆ ఫైల్స్ మీద కూడా విచారణ చేయబోతున్నారు. బినామీ ఆస్తుల మీద కూడా, బినామీ పేర్ల మీద కూడా భారీగా ఆస్తులు కూడబెట్టినట్టు తెలుస్తుంది కాబట్టి బినామీ ఆస్తుల మీద కూడా ఏసీబీ అధికారులు ఫోకస్ పెట్టారు. ఇక వడ్డీనాగలపాలెంలో విలువైనటువంటి ప్రభుత్వ భూములు ఉన్నాయి. ఆ ప్రభుత్వ భూములకు సంబంధించినటువంటి యాజమాన్యంతో పాటు వినియోగస్తుల మార్పిడికి సంబంధించినటువంటి అంశాల మీద కూడా ఇప్పటికీ ఫోకస్ చేసినట్టుగా తెలుస్తోంది ఏసీబీ అధికారులు. అలాగే అక్రమాలు జరిగినటువంటి భూములకు సంబంధించిన ఫైల్స్ ఏవైతే ఉంటాయో ఆ ఫైల్స్ ను తనిఖీ చేసేందుకు, వెరిఫై చేసేందుకు ఒక సాంకేతిక కమిటీని ఏర్పాటు చేసేటటువంటి ఆలోచనలో కూడా ఇప్పటికే ప్రభుత్వం కనిపిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇక వడ్డీనాగులపల్లిలో ఎలక్షన్ కోడ్ దగ్గర పడేటటువంటి సమయంలో అంటే కొద్ది రోజులకు ముందే పెద్ద ఎత్తున కూడా భూ వినియోగ మార్పిడి జరిగింది. ఇందులో కూడా బాలకృష్ణ ప్రమేయం ఉందా లేదా అన్న అంశాల గురించి కూడా ఏసీబీ అధికారులు దర్యాప్తు చేసేటటువంటి అవకాశం అయితే ఉంది. సో మొత్తానికి బాలకృష్ణ హయాంలో ఇచ్చినటువంటి అక్రమ అనుమతులు ఏవైతే ఉంటాయో అన్ని అంశాల మీద కూడా ఏసీబీ అధికారులు ఫోకస్ చేయబోతున్నారు. ఇందుకు అనుగుణంగానే వారం రోజుల పాటు శివబాలకృష్ణను కస్టడీలోకి తీసుకుని విచారించబోతూ ఉన్నారు. థ్యాంక్ యూ శశి.